జాగ్రత్తగా వినండి. కేవలం ఒక 3 పదాలు ఒక పేపర్ మీద రాసుకుని మీ విల్ పవర్ని డబల్ చేసుకోవచ్చు. ద విల్ పవర్ ఇన్స్టింక్ట్ అనే పుస్తకంలో రచయిత ఒక మనిషి గెలవాలంటే, తను సుఖంగా జీవితం అంతా హ్యాపీగా ఉండాలి అంటే ఈ 3 తెలుసుకోవాలి అని అంటున్నాడు. ఆ 3 ఏమిటంటే ఐ వాంట్, ఐ విల్ అండ్ ఐ వాంట్. ముందుగా ఐ వాంట్. మన మెదడు, మన శరీరం మనకి ఇది చేయి, నాకు ఇది కావాలి అని పదే పదే చెప్తుంది. రకరకాల టెంప్టేషన్స్ని నీలో పుట్టిస్తుంది. కానీ నీ అసలైన పవర్ దీనికి నో చెప్పడంలోనే ఉంది. ప్రస్తుతం మనకి ఏదో ఒక రకంగా టెంప్టేషన్ అనేది రావచ్చు. డైట్ చేసే వాళ్ళకి తినాలని, ఆల్కహాల్ మానాలి అనుకున్న వాళ్ళకి తాగాలని, ప్రస్తుత పరిస్థితిలో ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి అని ఒక టెంప్టేషన్స్. ఇలాంటి టెంప్టేషన్స్ ఉంటాయి. వాటికి మనం నో చెప్పాలి. ఇది మన మైండ్లో బలంగా ఉండాలి. సో చెప్పండి, ఐ వోంట్ గో అవుట్, ఐ వోంట్ ఈట్ మోర్, ఐ వోంట్ డ్రింక్. మీకు టెంప్టేషన్ వచ్చిన ప్రతిసారి ఇది ఒక మంత్రంలా జపించండి. నెక్స్ట్ ఐ విల్. కొన్ని పనులుంటాయి, ఆ పని చేయడం చాలా ముఖ్యం, కానీ మనకి చెయ్యాలి అని అనిపించదు. ఉదాహరణకి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలి అంటే మనం చదవాలి, కానీ మళ్ళీ చదవాలా, తర్వాత చదువుదాం అని పోస్ట్ పోన్ చేసేస్తాం. ఆఫీస్ వర్క్ ఉంది, మన సీనియర్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చేదాకా దాన్ని పోస్ట్ పోన్ చేసేస్తాం. ఈసారి అలాంటి పనులు వచ్చినప్పుడు మీకు మీరు చెప్పుకోండి, ఐ విల్ స్టడీ, ఐ విల్ కంప్లీట్ మై వర్క్ అని. నెక్స్ట్ ఐ వాంట్. అంటే మీకు ఏం కావాలి అంటే ఇప్పటికిప్పుడు కాదు, లాంగ్ టర్మ్లో మీకు ఏం కావాలి, లాంగ్ టర్మ్లో మీ గోల్ ఏంటి, అసలు మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు, ఇది మీ మైండ్లో ఉండాలి. చేసే ప్రతి పనిలోనూ మీ ఐ వాంట్ ఏంటి అనేది ఉండాలి. అప్పుడే ఎంత చిన్న పనైనా అది మీ చాలా పెద్ద లాంగ్ టర్మ్ గోల్ కోసం చేసేస్తారు. సో ఆ ఐ వాంట్ని, మీ లాంగ్ టర్మ్ గోల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండండి. ఎవరైతే నాకు తిరుగులేదు, నేను చేసిందే మంచి, నేను అసలు తప్పు చేయను, నేనే పెద్ద ధర్మాత్ముణ్ణి అన్నట్టు ఫీల్ అవుతారో వాళ్ళు తప్పు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇలా ఆలోచించే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సిన పని లేదు అని అనుకుంటారు. వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు అని అనుకుంటారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్కి దారితీస్తుంది. సెల్ఫ్ కంట్రోల్కి, మీ విల్ పవర్కి గండి కొడుతుంది. ఎవరైతే వాళ్ళని వాళ్ళు నేను బేవత్సం అని అనుకోకుండా, నేను నార్మల్, నా వల్ల తప్పు అవ్వచ్చు, జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారో వాళ్ళకి వాళ్ళ మీద విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మనందరం ఒక కనపడని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధంలో గెలవాలంటే మనల్ని మనం గెలవాలి. మనకున్న టెంప్టేషన్స్, మనకున్న వీక్నెసెస్, మనకున్న హ్యాబిట్స్, వీటన్నిటినీ మనం కంట్రోల్ చేయాలి. వీటిని కంట్రోల్ చేసే బలమైన విల్ పవర్ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది మనలోని విల్ పవర్ రగిలించే వీడియో. మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎక్కడి దాకా చూసిన వారు కామెంట్స్లో మీ ఐ వాంట్, మీ లాంగ్ టర్మ్ గోల్ ఏమిటో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.